హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ డిజైన్స్. ఈరోజు మనం ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ పైన సింపుల్గా వర్క్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెవిక్రిల్ గ్లూ తీసుకొని మొత్తం నెక్ చుట్టూ గమ్ అంతా అప్లై చేసుకొని బాల్ చైన్ అటాచ్ చేసుకోవాలి. అంతే, నెక్ షేప్ ఎలా ఉందో దాని చుట్టూ నీట్గా గమ్ అప్లై చేసుకుంటూ ఆ గమ్ అప్లై అయిన తర్వాత బాల్ చైన్ నీట్గా నెక్ చుట్టూ సర్దుకోవాలి, నీట్గా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నెక్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని ప్రెస్ చేసుకుంటూ అలా నెక్ షేప్ ఎలా ఉందో అలా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ లేస్ కోసం దాని పక్కనే గమ్ అప్లై చేసుకొని దాని పక్కన దాన్ని నీట్గా వచ్చేట అలా గమ్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాల్ చైన్, ఆ నెక్ చుట్టూ బాల్ చైన్ ఎలా ఉందో దాని చుట్టూ అలా పెట్టేసుకోవాలి. నెక్ కార్నర్స్ దగ్గర నీట్గా అలా ఉండేట్టు అలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ లైన్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ లైన్ కూడా బాల్ చైన్ కోసం గమ్ అప్లై చేసుకోవాలి. నెక్ ఎలా ఉందో దాని చుట్టూ నీట్గా దాని పక్కన వచ్చేలా సెట్ చేసుకోవాలి. గమ్ అంతా అప్లై చేసుకొని నెక్ చుట్టూ అలా నీట్గా పెట్టేసుకోవాలి దాన్ని. నెక్స్ట్ మళ్ళీ అనదర్ సైడ్ నెక్ ఉంది కదా, దాని చుట్టూ కూడా గమ్ అంతా అప్లై చేసుకొని ఫస్ట్ బాల్ చైన్ సెట్ చేసుకోవాలి. అలా నెక్ ఎలా ఉందో ఆ షేప్లో ఆ నెక్ చుట్టూ అలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ బాల్ చైన్ కోసం దాని పక్కనే గమ్ అప్లై చేసుకుంటూ నెక్ ఎలా ఉందో ఎక్కడికి ఎండ ఉందో అలా నీట్గా దాని పక్కన వచ్చేట్టు అలా సెట్ చేసుకోవాలి. బాల్ చైన్ నీట్గా ప్రెస్ చేసుకుంటూ గమ్ ఎక్కడైతుందో అక్కడ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ లైన్ కోసం మళ్ళీ గమ్ అప్లై చేసుకొని బాల్ చైన్ ఫస్ట్ నుండి అలా సెట్ చేసుకుంటూ వచ్చి అలా నెక్ చుట్టూ అలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిజైన్ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా కావాలంతా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ పక్కన డిజైన్ కోసం 1 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు అలా టేప్తో మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ నెక్ చుట్టూ ఆ డిజైన్ చుట్టూ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్ చుట్టూ అంతే, నెక్ ఎలా ఉందో అలా రౌండ్గా మొత్తం 1 ఇంచ్ గ్యాప్ వచ్చేట్టు అలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక రౌండ్ షేప్ కుందని ఒక డ్రాప్ షేప్ కుందని మనకు అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆ 1 ఇంచ్ మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ డ్రాప్ షేప్ కుందని కోసం 1 ఇంచ్ గమ్ అప్లై చేసుకుంటూ అలా డ్రాప్ షేప్ కుందని షేప్లో గమ్ అప్లై చేసుకొని దానిపైన డ్రాప్ షేప్ కుందని అప్లై చేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకుంటూ అలా నెక్ చుట్టూ నెక్ ఎలా ఉందో మనం 1 ఇంచ్ గ్యాప్ చేసుకున్నాం కదా, దాని చుట్టూ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దానిపైన రౌండ్ షేప్ కుందని అలా ప్రెస్ చేసుకుంటూ ఆ డ్రాప్ షేప్ కుందని పైన పెట్టేసుకోవాలి. దాని పక్కన అలా నీట్గా దానిపైన పెట్టేసుకొని కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి కూడా సేమ్ అలా మనం బ్యాక్ నెక్ ఎలా వేసామో అలా నెక్ చుట్టూ ఎలా వేసుకున్నామో హ్యాండ్స్కి కూడా అలా గమ్ అప్లై చేసుకొని ఫస్ట్ రో బాల్ చైన్ కోసం మనం గమ్ అప్లై చేసుకుంటున్నాం. నెక్స్ట్ అలా కింద ఎలా అయితే హ్యాండ్ ఉందో దాని చుట్టూ గమ్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దాని పక్కనే గమ్ అప్లై చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మనం బ్యాక్ నెక్ వేసాం కదా, అలానే దాన్ని సెకండ్ స్టోన్ లేసి అప్లై చేసుకోవాలి. ఎలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లైన్ కోసం బాల్ చైన్ కోసం మళ్ళీ గమ్ అప్లై చేసుకోవాలి. అలా అయిన తర్వాత థర్డ్ లైన్ పెట్టేసుకోవాలి. అంతే, నీట్గా దాని చుట్టూ అలా సర్దుకుంటూ దాని పక్కన వచ్చేట్టు సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ మనం 1 ఇంచ్ గ్యాప్తో బ్యాక్ నెక్ వేసాం కదా, అలానే దీనికి కూడా 1 ఇంచ్
అలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి టేప్‌తో. తర్వాత మళ్ళీ డ్రాప్ షేప్ కుందన్ కోసం 1 ఇంచ్ గమ్ అప్లై చేసుకోవాలి. అంతే. అక్కడ షేప్ ఎలా ఉందో అక్కడ పెట్టేసుకుంటే రౌండ్‌గా మనం ఎలా అయితే అప్లై 1 ఇంచ్ చేసుకున్నామో దాని పక్కన డ్రాప్ షేప్ కుందన్ మళ్ళీ నెక్స్ట్ దాని డిజైన్ కోసం పైన రౌండ్ షేప్ కుందన్ కోసం మళ్ళీ సెట్ చేసుకోవాలి గమ్. అంతే. దాని పైన వచ్చేట్టు అలా సెట్ చేసుకోవాలి. అలా అన్నీ అలానే డిజైన్ పైన సెట్ చేసేసుకోవాలి. ఫస్ట్ డ్రాప్ షేప్ కుందన్, తర్వాత రౌండ్ షేప్ కుందన్ ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ షేప్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మళ్ళీ స్టోన్‌లు బాల్ చైన్ కోసం గమ్ అప్లై చేసుకోవాలి. చేసుకొని బాల్ చైన్ పెట్టేసుకోవాలి. ఇది స్టార్ నెక్ గదా! కొంచెం షేప్ దగ్గర ఇట్లా కట్ చేసుకుంటూ నీట్‌గా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ అక్కడ షేప్ తిరిగే దగ్గర మళ్ళీ ఇటు సైడ్ కూడా గమ్ సెపరేట్ చేసేసుకోవాలి. ఎందుకంటే వన్ లేస్ అలా తిరగదు కదా! నీట్‌గా వచ్చేట్టు అలా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ బాల్ చైన్ కోసం సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టోన్ లేస్ కోసం మళ్ళీ సెకండ్ లేయర్ అప్లై చేసేసుకోవాలి. అంతే నీట్‌గా ఎలా ఉందో బాల్ చైన్ పక్కన వచ్చేట్టు సెట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే అక్కడ స్టార్ నెక్ గదా! మొత్తానికి అలానే పెడితే షేప్ తిరగదు గదా! తర్వాత మళ్ళీ బాల్ చైన్ కోసం మళ్ళీ గమ్ అప్లై చేసుకొని అంతే. స్టార్ వంపు తిరిగే దగ్గర మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలి. అంతే. దాని పక్కన మరి బాల్ చైన్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్‌తోని మార్క్ చేసేసుకోవాలి నెక్ చుట్టూ. మన ఇష్టం కొంచెం వర్క్ కొంచెం దగ్గరికి కొంచెం ఇంకొంచెం రిచ్‌గా రావాలంటే హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. నేను సింపుల్‌గా కావాలనేసి 1 ఇంచ్ అలా డ్రా చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు హాఫ్ ఇంచ్ అయినా కొంచెం దగ్గరకు వచ్చేట్టు చేసుకోవచ్చు. అంతే. ఫస్ట్ డ్రాప్ షేప్ కుందన్. మళ్ళీ మొత్తం డ్రాప్ షేప్ కుందన్ తర్వాత మళ్ళీ రౌండ్ షేప్ కుందన్. ఇవి మెటీరియల్ ఇది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్‌లో యూజ్ చేస్తారు. మనం ఇలా ఈ బ్లౌజెస్ పైన కూడా నీట్‌గా ఉంటుందని నేను దీనికి సెట్ చేసుకున్నాను. ఇవి ఎక్కువ థ్రెడ్ బ్యాంగిల్సే యూజ్ చేస్తారు ఇవి. ఈ మెటీరియల్ డ్రాప్ షేప్ కుందన్, ఈ కుందన్స్ వచ్చేసి. ఇవి ఇంకా స్క్వేర్ షేపు చాలా రకాల మోడల్స్‌లో దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్‌లో మనకి. ఇట్లా. నేను ఇది బావుంటుంది దీనికని ఇలా సెట్ చేసుకున్నాను. మీకు ఇష్టం మీరు నచ్చిన కాంబినేషన్ బట్టి ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రాప్ షేప్ కుందననిగా ఇదిలా సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇంట్లోనే సింపుల్‌గా మగ్గం వర్క్ ప్రతిసారి ఇవ్వకుండా ఇలా నీట్‌గా మొత్తం బయటలాగా వర్క్ చేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా నీట్‌గా ఉండేట్టు. అంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.